రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనేది పాత సామెత. ఆ ఇద్దరు నేతలను చూస్తే అదే అర్థమవుతుంది. ఒకప్పుడు బద్ధ శత్రువులు ఇప్పుడు ఒక్కటైపోవడంలో ఆంతర్యం ఎవరికి అంతుపట్టడం లేదట. శత్రువు అక్కడ మిత్రుడైపోయారా? చలికాలంలో వేడి రాజేస్తున్న ఆ ఇద్దరి దోస్తి వెనక అసలు లోగుట్టేంటి? తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల రాజకీయాలు ఎప్పుడూ కాస్త డిఫరెంట్ గానే ఉంటాయి. శత్రువు మిత్రుడన్న సామెత జగిత్యాలలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గులాబీ పార్టీ టికెట్ పై గెలిచి హస్తం గూటికి చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ తో తిరగడం పొలిటికల్ హీట్ రేపుతోంది. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ తో పాటు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర మంత్రుల కార్యాలయాల చుట్టూ తిరిగారంట. జగిత్యాల నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని ఎంపీ అరవింద్ తో కలిసి కేంద్ర మంత్రుల్ని కలిశారు జగిత్యాల ఎమ్మెల్యే. స్వయంగా బీజేపీ ఎంపీ అరవిందే దగ్గరుండి మరి కేంద్ర మంత్రుల కార్యాలయాల చుట్టూ సంజయ్ ని వెంటేసుకొని తిరగడం జగిత్యాలలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీ కేంద్ర మంత్రుల్ని కలవడం, బీజేపీ ఎంపీ కాంగ్రెస్ సీఎం ని కలవడం లాంటి పరిణామాలతో జగిత్యాల రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కలిసి తిరగడం బీజేపీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు అంతు చిక్కడం లేదంట. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎంపీ అరవింద్ కు బద్ధ శత్రువుగా ఉండేవారు. కల్వకుంట్ల కవితకు సన్నిహితుడు కావడంతో అరవింద్ జగిత్యాల వచ్చినప్పుడల్లా సంజయ్ ని గట్టిగానే విమర్శించేవారు. కల్వకుంట్ల కవితను ఓడించేందుకు అరవింద్ ఎంత దూకుడుగా వెళ్లారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2019లో ధర్మపురి అరవింద్ విజయానికి కాంగ్రెస్ పరోక్షంగా సహాయం చేసిందన్నది బహిరంగ రహస్యం. దీంతో అటు అరవింద్ ఇటు జగిత్యాలలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి గట్టి బంధం ఏర్పడిందంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అరవింద్, జీవన్ రెడ్డి ఇద్దరూ కూడా ఒక అవగాహనతోనే రాజకీయాలు చేశారనే అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా ఉంది. అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవన్నట్లు అత్యంత సన్నిహితులుగా ఉన్న ధర్మపురి అరవింద్, జీవన్ రెడ్డి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో దళపడాల్సొచ్చింది. దీంతో మిత్రులు కాస్త శత్రువులుగా మారిపోయారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ కు బీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా సపోర్ట్ ఇచ్చింది. మరోసారి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. అటు ఎమ్మెల్యేగా ఇటు ఎంపీగా వరుసగా 2 సార్లు ఓడిన బాధలో ఉన్న జీవన్ రెడ్డికి జగిత్యాలలో కొన్ని రోజులకే మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ లో గెలిచిన డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇంకేం, ఈ పరిణామంతో జీవన్ రెడ్డి తట్టుకోలేకపోయారు. ఆ ఎపిసోడ్ కొనసాగుతుండగానే డాక్టర్ సంజయ్ కుమార్ ని ఎంపీ అరవింద్ చేరదీయడం జీవన్ రెడ్డి వర్గానికి మరింత ఆగ్రహం తెప్పిస్తోందంట. కాంగ్రెస్ లో సంజయ్ కుమార్ చేరికను బహిరంగంగానే వ్యతిరేకించారు జీవన్ రెడ్డి. అధిష్టానంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 6 నెలలు దాటినా ఇంకా ఇద్దరి మధ్య మాటలు. ఇక ఇదే సమయంలో తనతో సన్నిహితంగా ఉండి తన మీదే పోటీ చేసిన అరవింద్ కు కాంగ్రెస్ లో చేరిక సంజయ్ కి, జీవన్ రెడ్డికి ఉమ్మడి శత్రువయ్యారు. అందుకే గతంలో బద్ధ శత్రువులుగా ఉన్న అరవింద్, సంజయ్ ఇద్దరు జగిత్యాల అభివృద్ధి అంటూ చేతులు కలపడంతో జీవన్ రెడ్డి వర్గం మరింత అసహనానికి గురవుతోంది. అటు జగిత్యాల బీజేపీ నేతలు కూడా ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారట. కల్వకుంట్ల కవిత కోట్రీ నుంచి బయటకొచ్చాక సంజయ్ కుమార్ తన మార్క్ పాలిటిక్స్ చూపిస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. జగిత్యాల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు సాధించేందుకు ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కలిసి పనిచేయడం స్థానిక నాయకులకు మింగుడు పడ్డం లేదని, అందుకే సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారంటోంది ఆయన వర్గం. ఏమైనా ఓ పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరి మరో పార్టీ నాయకుడితో రాసుకు పూసుకు తిరగడం రాబోయే రోజుల్లో ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.